హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో జాబ్స్ కోసం చూస్తున్నారో మీకు ఒక శుభవార్త. మళ్ళీ ఇలాంటి నోటిఫికేషన్ మీకు రాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. ట్రైనింగ్లోనే ఎవ్రీ మంత్ 65,000 రూపీస్ శాలరీ పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 80,000కి పైగానే శాలరీ ఉంటుంది. అన్నీ కూడా పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంతవరకు ఎవరికి తెలియదు ఈ నోటిఫికేషన్. ఫస్ట్ నేనే మీకు ఈ జాబ్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఎండింగ్ వరకు చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క బ్యాంకింగ్ రంగంలో మిమ్మల్ని మేనేజ్మెంట్ ట్రైనింగ్గా తీసుకొని పర్మనెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఈ యొక్క ఆపర్చునిటీ అయితే వచ్చిందనమాట. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషనల్స్ అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఇంపార్టెంట్ డేట్స్లో భాగంగా ఈ యొక్క వేకెన్సీస్కి January 17 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ February 1 అనమాట. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో ఒకే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయబోతున్నారు. ఇది ఎప్పుడు ఉంటుందంటే ఫిబ్రవరి మంత్లో కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. కాబట్టి ఎవరికైతే తొందరగా మాకు జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా మీరు తక్కువ సమయంలోనే మీరు జాబ్ అనేది పొందే అవకాశం అనేది ఉంటుంది. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారు డెఫినెట్గా బ్యాంక్ నేమ్ అనేది కామెంట్ చేసి వీడియోని అయితే చూడండి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే December 31, 2025 కల్లా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు మినిమం 21 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 31 ఇయర్స్ వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 43 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ మనకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్లో కూడా క్యాస్ట్ వర్గా ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులు ఏంటి అంటే మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఫస్ట్ 1 ఇయర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు 65,000 రూపీస్ స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ 1 హోదాలో డిప్యూటీ మేనేజర్కి సంబంధించినటువంటి జాబ్ డిజిగ్నేషన్ అనేది ఇస్తారనమాట. మీకు డిప్యూటీ మేనేజర్ హోదాలో డైరెక్ట్గా బ్యాంకులో మీ యొక్క కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు మీకు స్టార్టింగ్ సాలరీ 80,000కి పైగానే మీకు ఇన్ హ్యాండ్ సాలరీ అనేది ఉంటుంది. బేసిక్ పే ఎంత ఉంటుందో ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. దీంతో పాటు ఇంకా మీకు చాలా రకాల అలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ జాబ్ లొకేషన్ అనేది ఆల్ ఇండియా వైడ్గా మీరు ట్రాన్స్ఫర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మీరు ఇక్కడ డీటెయిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి వాళ్ళే మెన్షన్ చేస్తున్నారు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి ఒక నోటిఫికేషన్ ద్వారా 40 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. బ్యాంకింగ్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి క్యాస్ట్ వరకు అయితే ఇచ్చారు. ఏ క్యాస్ట్ వారికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాదాపు మనకి ప్రతి క్యాస్ట్కి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ కేటగిరీలో ఉన్నాయి, అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అలా ప్రతి కేటగిరీకి ఇచ్చారు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ జాబ్స్కి మీకు సెలక్షన్లో ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు. ఈ రిటర్న్ టెస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ నాలెడ్జ్ సబ్జెక్టివ్కి సంబంధించి టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మనకి పార్ట్ 1లోనేమో ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి క్వశ్చన్ 1 అని చెప్పేసి ఇచ్చారు, 40 మార్క్స్. అలాగే పార్ట్ 2లోనేమో 8 క్వశ్చన్స్ అడుగుతారు. ఇందులో 6 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది, 60 మార్క్స్. టోటల్గా మీకు 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 2.5 అవర్స్ పాటు కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇది మనకి డిస్క్రిప్టివ్ విధానంలోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎటువంటి నెగటివ్ విధానం లేదు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జామినేషన్ తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్కి 70% వెయిటేజ్, ఇంటర్వ్యూకి వచ్చేసి 30% వెయిటేజ్ ఇచ్చేసి ఈ జాబ్స్కి సంబంధించి మీకు కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. అప్లికేషన్ ఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇక్కడ మీరు నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. అయితే ఒక మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే
ఇక్కడ జాబ్స్కి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ క్లియర్గా గమనించండి. మినిమం మీరు 60% మార్కులతోటి ఎవరైతే గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మీకు కంపల్సరీగా గ్రాడ్యుయేషన్తో పాటుగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. అంటే గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు పీజీ అనేది కంపల్సరీగా చేసి ఉండాలి. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఏ విభాగంలో ఉండాలి అంటే ఎంబీఏ లేదా పీజీడీబీఏ లేదా పీజీడీబీఎం ఎంఎంఎస్కి సంబంధించి స్పెషలైజేషన్ వచ్చేసేమో ఫైనాన్స్ లేదా ఇంటర్నేషనల్ బిజినెస్ లేదా ఫారెన్ ట్రేడ్ లేదా చార్టెడ్ అకౌంటెంట్. ఈ యొక్క విభాగాల్లో మీరు మినిమం 2 years డ్యూరేషన్ ఉన్నటువంటి ఫుల్ టైం కోర్స్ అనేది చేసుంటే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. మినిమం మీరు 60% మార్కులతోటి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే డిగ్రీతో పాటు ఎవరైతే ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్నారో మీరు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం చూస్తున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లోనే ఇచ్చారు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళైతే 600 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్గా మీరు నోటిఫికేషన్లోనే మనకి ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికి సంబంధించినటువంటి లింక్ అయితే ఇచ్చారు. మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఫస్ట్ పేజీలోనే ఆన్లైన్ అప్లైకి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు అప్లై చేయడానికి సంబంధించి ఈ విధంగా మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా మీరు ఏంటంటే ఒక వెబ్సైట్ త్రూగా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే సో డైరెక్ట్గా మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది ఎల్లో కలర్లో. దీనిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు ఈ విధంగా బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో అండ్ సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసేసేయండి. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ అవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి ఫైనల్గా మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసేస్తే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసేసేయచ్చు. సో ఇది మనకి ఇండియా ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ డిప్యూటీ మేనేజర్కి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్. బ్యాంకింగ్ రంగంలో పర్మనెంట్ జాబ్స్ కోసం చూసిన వాళ్ళు తప్పనిసరిగా ఒక ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.